అమ్మా రాధా, నిన్నెంత అపురూపంగా పెంచుకున్నానమ్మా. కానీ నువ్వు ఇలా మండు టెండల్లో. ఏంటి నట్టింట్లో కూర్చొని ఎవరో చచ్చినట్టు ఆ ఏడ్పేంటి? నేనింకా బతికే ఉన్నాను గుండ్రాయిలా. కట్టుకున్న దాని గురించి పట్టించుకోరు గాని లేచిపోయిన దాన్ని తలుచుకుంటూ పొద్దుగూకలా ఏడుస్తూ ఉంటారు. అదేమో ఎంచక్క వాడితో కులుకుతూ. మహాలక్ష్మి, ఎందుకలా అరుస్తారు? మీ అరుపులకి భయపడే వాళ్ళెవరూ లేరు. సీమంతం రోజు ఇంట్లో ఉండాలన్న ఇంకితం లేదు, పెళ్ళానికి చేయిస్తానన్న రవ్వల నెక్లెస్ చేయించాలన్న ధ్యాస లేదు, పైగా అరుపులోటి. మహాలక్ష్మి ప్లీజ్, ఆ రోజు అర్జెంట్ పని నుండి రాలేకపోయాను, అందుకు సారీ చెప్పానుగా. చెప్తే సరిపోతుందా? వెనకటికి మీలాంటి వాడే కావాలని చెంపదెబ్బ కొట్టి సారీ అన్నట్ట. అలా ఉంది మీ కథ. మీరు రవ్వల నెక్లెస్ ఆర్డర్ చేయిస్తానని చెప్పారా లేదా? చెప్పాను. చెప్తే ఏది, ఎక్కడా? అది చిన్న ప్రాబ్లం వచ్చి ఆర్డర్ క్యాన్సిల్ చేశాను. చేస్తారు. ఆర్డర్ ఇచ్చిన రవ్వల నెక్లెస్ క్యాన్సిల్ చేస్తారు. తమరికి అవకాశం దొరికితే కట్టుకున్న పెళ్ళాన్ని క్యాన్సిల్ చేసి ఇంకో దాన్ని కట్టుకుంటారు. మీకే ఏవైనా చేస్తారు. మగ మహారాజులుగా ఏం చేసినా చెల్లుబాటవుతుంది. మహాలక్ష్మి, మరీ అంత అన్యాయంగా మాట్లాడుతూ. నేనంత దుర్మార్గులా కనిపిస్తున్నానా? ఏమో, ఎవరికి తెలుసు? దొరికేదాకా అందరూ దొరలే, బయటపడేదాకా అందరూ పతివ్రతలే. అది మాత్రం అలా చేస్తుందని కలగన్నానా? చెల్లెలే అంతగా తెగించగలేంది అన్నా. పైగా మగ మహారాజులు. మీకేం తక్కువ? ఎంతకైనా తెగించగలరు, ఏమైనా చేయగలరు. చేయగలిగేవాడినైతే గోపికి ఉద్యోగం ఊడిపోయి నా చెల్లెలు ఇంటింటికి తిరిగి బిస్కెట్స్ అమ్ముకుంటుంటే చూస్తూ కూడా ఇలా ఏమీ చేయలేని నిస్సహాయుడిగా మిగిలిపోయేవాడిని కాదు. ఓహో, అందుకేనా ఇంతగా ఫీల్ అయిపోతున్నారు? తమరు చెల్లెలు రోడ్న పడి ఇల్లిల్లు తిరిగి బిస్కెట్లు అమ్ముకున్న విషయం ఇప్పుడు తెలిసిందా? అంటే నీకు ముందే తెలుసా? ఛ, తెలిసి కూడా నాతో ఒక్క మాట చెప్పలేదంటే నువ్వు అసలు ఆడదానివేనా? జాలి, కరుణ లాంటివి నీలో ఏ కోశానైనా ఉన్నాయా? లేవు. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అన్నట్టు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవాని వెళ్ళింది, అనుభవిస్తోంది. జాలి చూపించడానికి నాది మీ అంత సున్నితమైన మనసు కాదు. కరుణ చూపించడానికి అది చేసింది క్షమించగలిగేంత తప్పు కాదు. తప్పు ఒప్పు అది నా బిడ్డ లాంటిది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం తోడబుట్టిన వాడికి నా బాధ్యత. అది కనీస ధర్మం. అందుకే అందుకే నువ్వు అంటే అంటే రాధని పురిటికి తీసుకొద్దామని. పురిటికి తీసుకొస్తారా? తీసుకొండండి. నిజంగా? నిజంగానే తీసుకొండండి. తీసుకొచ్చి మీ చెల్లెలు ఎదురుగానే నా శవాన్ని కాటికి పంపించండి. నాకింత పిండం పెట్టండి. ఏ గోదాట్లోనూ నాకింత తర్పణం వదిలేశాక పీడా విరగడైందని ఎంచక్కా మీ చెల్లెలకి పురుడు పోయండి. అప్పుడు మీ కళ్ళు చల్లబడతాయి, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నిలబడ్డారే? వెళ్ళండి. వెళ్ళి ఆ చండాలబ్దానికి మంగళారతి ఇచ్చి ఏనుగంబాని ఎక్కించి మంగళవాద్యాలతో సగౌరవంగా ఇంటికి తీసుకొండండి. పురిటికి తీసుకొస్తారట, పురిటికి. సిగ్గు లేకపోతే సరి. ఛీ! రెడ్డి, నీకోసం ఎవరొచ్చారో చూడు. నీకోసం వచ్చాను. నాకు ఆయనంట. అమ్మ ఏడుస్తుంది. రెడ్డి, నీకేం కాదమ్మా. మనం ఇంటికి వెళ్ళిపోతాం. అప్పుడు ఎంచక్క నువ్వు చింటూతో హాయిగా ఆడుకోవచ్చు. అవును, బోల్డెన్ ఆటలు. నీకు మంచి కథలు కూడా చెప్తాను. నేనే లేకపోతే ఎవరికి చెప్తావు? రెడ్డి, ఏంటమ్మా మాటలు? నాకంతా తెలుసు. డాక్టర్ గారు డాడీతో చెప్తుంటే నేనంతా విన్నాను. ఈ జబ్బు నన్ను పట్టుకొనివ్వదంట. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. నీకేం కాదు రెడ్డి, నిజం. ఆ మాటని వచ్చేసి చెప్పు.
అన్నయ్య ఇక్కడ డాక్టర్స్ చెప్పినప్పటి నుంచి అసలు లోపలికి రావడం లేదు. నేను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను. చింటూ ఆడుకోవాలండి చింటూ. నీ జోక్స్ రోజు వినాలనుంది, కానీ డాక్టర్లు ఏమో నేను బతుకును అంటున్నారు. నాకు బతకాలని చింటూ. అయినా చచ్చిపోయే వాళ్ళు మళ్ళీ పుడతా అంటాగా. స్కూల్లో మా టీచర్ చెప్పింది. అప్పుడు మనం ఇద్దరం నేను చక్కగా ఆడుకున్నా. దొంగ పోలీస్ ఆట, సరేనా? నేనేమో దొంగనంట, నువ్వేమో పోలీస్ అంట. ఎంత పట్టుకోవాలనుకున్నా, ఊరంతా ఎత్తికినా నన్ను ఎవ్వరు పట్టుకోలేరుగా, అస్సలు పట్టుకోలేరు. ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు? సరేలే, నేను చచ్చిపోనులే. ఏడవకు మమ్మీ. అమ్మాయి, ఏమిటమ్మా ఇవి? బిస్కెట్లు స్వీట్ ఉన్నాయి, సాల్ట్ ఉన్నాయి. ఏవి కావాలి? ఎంతమ్మా బిస్కెట్లు? చిన్న ప్యాకెట్ 5 రూపాయలు, పెద్ద ప్యాకెట్ 10 రూపాయలు. 5 ప్యాకెట్లు కొంటే ఒక ప్యాకెట్ ఫ్రీ. అది సర్లే గానీ అమ్మా, మొత్తం ఎంతకిస్తావు చెప్పు. మొత్తమా? అవును, మొత్తంగా కావాలి. ఎంతకిస్తావు? నిజంగానా? నిజంగానేనమ్మా, చెప్పు ఎంతకిస్తావో. మొత్తం 510. మీరు నిజంగానే తీసుకుంటానంటే 500కే ఇస్తాను. తీసుకుంటానమ్మా. ఇదిగోనమ్మా. 1 2 3 4 5, మొత్తం 500. ఏమిటి అనుమానమా? అవి నిజ నోట్లేనమ్మా. ఆహా, అందుకు కాదండి. ఇన్ని బిస్కెట్లను మీరు ఏం చేసుకుంటాననేగా, నాకు 1/2 డజన్ మంది పిల్లలమ్మా, అందుకు. సరే, వెళ్ళొస్తానమ్మా. ఇదిగో బాబు. చాలా థ్యాంక్స్ అండి. ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకు బాబు? నాకు 6 పిల్లలని ఆ అమ్మాయికి అబద్ధం చెప్పాను. మీరైనా నిజం చెప్తారా? ఇంతకీ ఆ అమ్మాయి మీకేమవుతుంది బాబు? నా ప్రాణం. ఎలా ఎలా మేనేజ్ చేస్తున్నావు సంధ్య? మై గాడ్, నీ పరిస్థితిలో నన్ను ఊహించుకుంటేనే పిచ్చెక్కిపోతుంది. ఛాయా, ఏ మనిషికైనా ప్రాణాల మీదకొచ్చినప్పుడే, భరించక తప్పదు అని తెలిసినప్పుడే అన్నీ అలవాటైపోతాయి. క్షణాల్లో అబద్ధాలు చెప్పడం, కళ్ళ ముందే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు నటించడం, అన్నీ చాలా క్యాజువల్గా నటించడం కూడా నిత్య జీవితంలో ఒక భాగం అనుకునేంతగా అలవాటైపోయింది.
నన్ను చూస్తే అసహ్యం వేస్తుంది కదూ, చిదిరించుకోవాలనిపిస్తుంది కదూ. మానసిక వ్యభిచారం చేస్తున్నానని. సంధ్య, ఏంటా మాటలు? నేను నీ ఫ్రెండ్ని. నీ పరిస్థితి అర్థం చేసుకున్నా సానుభూతి చూపించడం తప్ప ఏమీ చేయలేని నీ బెస్ట్ ఫ్రెండ్ని. నా నుదుటిలా రాసిపెట్టుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఎవరి నొప్పిని వాళ్లే భరించాలి, ఎవరి బాధని వాళ్లే ఓదార్చుకోవాలి. తప్పదు. కానీ ఇలా ఎన్నాళ్ళు సంధ్య? సాగినన్నాళ్ళు. ఐఎమ్ సారీ, ఇక మన చేతుల్లో ఏమీ లేదు. ఈ జువనైల్ డయాబెటిక్ ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. అదృష్టం బాగుంటే పేషెంట్ జీవితాంతం బతకొచ్చు, లేకపోతే ఆఫ్టర్ ఆల్ నేను ఒక డాక్టర్ని, దేవుణ్ణి కాదు. వైద్యం చేయగలని తప్ప ప్రాణాలు పోయలేను. మిస్టర్ కిషోర్, ఆ భగవంతుడిని ప్రార్థించడం తప్ప మనమేం చేయాలి? పిలుస్తానురా, ఇప్పుడే పిలుస్తాను. ఏమండి, టెడ్డీ పిలుస్తుంది. టెడ్డీ, ఎక్కడికి వెళ్ళావు డాడీ? నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. ఇలా రా డాడీ, నా పక్కన కూర్చో. నాకేమేం డాడీ? మళ్ళీ ఆయొచ్చిందా? ఇక్కడ బోల్ సూదులేశారు, నొప్పి డాడీ. నేను మంత్రం వేస్తానుగా, నొప్పి తగ్గిపోతుందిరా. థ్యాంక్ యూ డాడీ. డాడీ, మమ్మీ ఏడుస్తుంది. నా కాయ దగ్గరని డాక్టర్ అంకుల్ చెప్పారా? చిచా, అదేం లేదురా, తగ్గిపోతుంది, మొత్తం తగ్గిపోతుంది. అప్పుడు నువ్వు, నేను, మీ మమ్మీ అందరం కలిసి స్నో వరల్డ్కి వెళ్దాం, ఓకేనా? డాడీ, యోగొట్టవా? అలాగే తల్లి, వచ్చు. డాడీ, ఏంటమ్మా? నాకు బాగా నిద్ర వస్తుంది. ఎందుకు డాడీ? పడుకో అమ్మా. డాడీ, నాకు రాజ్కుమార్ కథే చెప్పవా? టెడ్డీ, పడుకో అమ్మా. ఇప్పుడేంటి కథలు? ఇప్పుడే ప్లీజ్ డాడీ. సరే చెప్తాను. చెప్పు. అనగనగా ఓ అందాల రాజకుమారి ఉండేది. ఓ రోజు ఆ రాజకుమారి తన చెలికత్తెలతో తోటలో ఆడుకుంటూ ఉంటే ఆకాశంలోంచి వెళ్తూ ఓ రాక్షసుడు చూశాడు. ఒంటికన్ను రాక్షసుడు కదా? అప్పుడు ఆ ఒంటికన్ను రాక్షసుడు ఆ రాజకుమార్ని ఇలా మంత్రం వేసి ఓ చిలకలా మార్చేశాడు. ఆ చిలకని పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అలా ఎగిరిపోయి ఆ రాజకుమారిని, అంటే ఆ చిలకని
ఊరికి ఉత్తరంగా ఉన్న ఓ పెద్ద మర్రి చెట్టు త్వరలో దాచాడు. పాపం రాజకుమారి అలా రాక్షసుడి చేతిలో బందీగా మారిపోయింది. అప్పుడు ఆ రాక్షసుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు. బ్యాడ్ ఫెలో కాదు డాడీ. ఆ తర్వాత ఆ రాజకుమారి ప్రాణాలు కాపాడడం కోసం రాజకుమారుడు గుర్రం ఎక్కి బయలుదేరాడు. అప్పుడు రాజకుమార్ ప్రాణాలు కాపాడుతా కదా. అవునమ్మా, ఆ రాజకుమార్ని తప్పకుండా కాపాడుతాడు. డాడీ టెడ్డీ పడుకోవే. డాడీ ఏంటమ్మా? కాపాడకపోతే రాజకుమారి చచ్చిపోతుంది కదా. టెడ్డీ అమ్మా, టెడ్డీ 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 అమ్మా, టెడ్డీ 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 లేమ్మా, లే. ప్లీజ్ పక్కన తప్పు. ఐఎమ్ సారీ విషా. అసలు ఇదంతా కళ నిజమని నమ్మలేకున్నానమ్మా. నేను కనిపించినప్పుడల్లా 2 చేతులు సాచి తాతయ్య అంటూ ఎదురొచ్చేటండి. నా మనవరాలు ఇక లేదు అంటే ఆ దేవుడు నిజంగా దుర్మార్గుడు, మనసు లేని కసాయివాడు. అందుకే పట్టుమని 10 ఏళ్ళు కూడా లేని చిన్నారిని, పాల ముగ్గుల పసిడి మొగ్గని అర్ధాంతరంగా తీసుకు వెళ్ళిపోయాడు. అమ్మా ఊరుకో తల్లి, ఏం చేస్తావు, మనకి ఇంతే ప్రాప్తం అనుకోవాలి, తప్పదు. బిడ్డలు పుట్టడం మన అదృష్టం అంటారు. ఆ పుట్టిన బిడ్డల ముద్దు ముచ్చట్లని కళ్ళారా చూసుకోవడం పూర్వజన్మ సుకృతం అంటారు. మనందరం ఏ జన్మలో ఏ పాపం చేశామో టెడ్డీ లాంటి బంగారు తల్లి వరకు దూరం అయిపోయింది. దాని ఆలనా పాలనా చూడకముందే ఏం చేస్తాం, గుండెని రాయి చేసుకోవాలి. ఎలా నాన్న, ఎలా నా టెడ్డీని మర్చిపోవడం నా వల్ల కాదు నాన్న. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మమ్మీ అని టెడ్డీ పిలుస్తున్నట్టే ఉంది. నా కొంగు పట్టుకుని నా వెనకే తిరుగుతున్నట్టుంది. మమ్మీ అన్నం పెట్టు, మమ్మీ డ్రెస్ వేయి, మమ్మీ హోంవర్క్ చేయించు, మమ్మీ ఆడుకుందాం రా, మమ్మీ కథలు చెప్పు,
మమ్మీ మమ్మీ అనుక్షణం టెడ్డి నన్ను పిలుస్తున్నట్టే ఉంది. వచ్చారా? టెడ్డీ ఏది? స్కూల్ యూనిఫామ్ వేసి దాన్ని రెడీ చేయమని చెప్పానా? ఇదిగోండి దాని బ్యాగ్, టిఫిన్ బాక్స్ అన్ని రెడీగా ఉన్నాయి. హరి